ఒకప్పుడు మెడికల్ కళాశాలలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉండేవి. అవినీతి అప్పుడూ ఉన్నమాట నిజమే, కానీ చాలా మటుకు ప్రమాణాలు పాటించేవారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండేది. సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ప్రొఫెసర్లు నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేసేవారు. అయితే ప్రస్తుతం నేషనల్ మెడికల్ కమిషన్ పర్యవేక్షణ వాళ్ళు గేట్లెత్తేశారు. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ఎలా మార్చేసింది అంటే, ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఫెయిల్ అయితే ప్రొఫెసర్లందుకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. దీంతో ఎందుకొచ్చిన గోల అని అందర్నీ పాస్ చేసేస్తున్నారు. అత్యధిక శాతం ప్రైవేట్ మెడికల్ కళాశాలల నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. ఇక్కడ పేరుకే అనుబంధ ఆసుపత్రులు ఉంటాయి. ఇలాంటి స్థితిలో పెద్దగా రోగుల్ని డీల్ చేసిన అనుభవం అంటే ప్రాక్టికల్ నాలెడ్జీ లేకుండా ప్రైవేట్ మెడికల్ కళాశాలల నుండి డాక్టర్ పట్టా తీసుకుని బయటకొచ్చేస్తున్నారు. ఇలాంటి వారి చేత వైద్యం చేయించుకుంటే వైకుంఠ యాత్రకు టికెట్ బుక్ చేసుకోవడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఎంబీబీఎస్ అని రాసుకుంటారే కానీ అది సీఎంసీ డిగ్రీనా, జిప్మెర్ డిగ్రీనా, డొల్ల డొక్కు ప్రైవేట్ కళాశాల నుంచి వచ్చిందా అని రాసుకోరుగా. ప్రతి ఆస్పత్రి ఇలాంటి లిస్టు పెట్టాలని కనీస నిబంధన పెడితే బాగుంటుంది. ఇక విదేశీ కళాశాలల్లో చదివి వచ్చిన వారి విషయం అంతా గందరగోళం. ఎంత నాణ్యత అనే దానిపై కంట్రోల్ లేదు. కంట్రోల్ కోసం నిర్వహించే కొన్ని పరీక్షలని ప్రైవేట్ ఆస్పత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటిలో క్వాలిఫై అయినా కాకపోయినా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. నష్టపోయేది కేవలం రోగులే కాదు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీతో బయటకొస్తారు. ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నవారికి ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగమొస్తే నెలకు ప్రారంభ జీతం 1,00,000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ అవకాశం చాలా కొద్దిమందికే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ డాక్టర్ సగటు నెలకు కేవలం 30,000, ఒక్కోసారి 20,000 కూడా. అది అర్ధరాత్రి అపరాత్రి డ్యూటీలు. రోజుకు 12 గంటలు పనిచేయాలి. సీనియర్ నర్సులకు ఇంతకంటే ఎక్కువ జీతాలొస్తాయి. అంటే ఎంబీబీఎస్ చేస్తే పెద్దగా విలువలేని స్థితి. కాబట్టి తప్పనిసరిగా పీజీ చెయ్యాలి. ఇప్పుడు కొత్తగా పెరిగిన సీట్స్ కారణంగా మన దేశంలో ప్రతి సంవత్సరం పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాసేది 2,00,000 మంది. అన్ని మెడికల్ కళాశాలలు కలుపుకుని మొత్తం పీజీ సీట్స్ 60,000. ఇందులో సగం ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో క్లినికల్ సీట్స్ 10,000. మిగతావి ప్రీ క్లినికల్, పారాక్లినికల్, ప్రీ క్లినికల్, పీజీ కోర్సులు కూడా అవసరమే. కానీ వాటికి అంత మార్కెట్ డిమాండ్ లేదు. 2,00,000 మంది పరీక్ష రాస్తే నిజమైన అవకాశం 10,000 మందికే. అందుకే మెడికల్ కోర్సుకంత డిమాండ్. ఈ పరిస్థితుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాక పీజీ ఎంట్రన్స్ కోసం చాలామంది 2-3 ఏళ్లు ఫుల్ టైం ప్రిపేర్ అవుతుంటారు. కొంతమంది అయితే 10 ఏళ్ల ప్రయత్నం తర్వాత విజయం సాధిస్తారు. ఎంబీబీఎస్ అయ్యాక పీజీ, అటుపై సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసుకుని బయటకొచ్చేసరికి సగటు వయసు 30 ఏళ్లు. రిటైర్మెంట్ లేకుండా పనిచేస్తారు. అది నిజమే. ఎలాగైనా తమ పిల్లలు తెల్లకోటుతో చూడాలని ఆస్తులమ్మి ప్రైవేట్ కళాశాలలో బి కేటగిరీ సీట్స్లో చేర్పించే తల్లిదండ్రుల ప్రేమ వారి పిల్లల పాలిట శాపమవుతోంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివిన వారికే పీజీ సీట్స్ దొరకని స్థితి. అలాంటిది బి కేటగిరీ సీట్స్ లేదా మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ డిగ్రీ కోసం 1 కోటి నుండి 3 కోట్లు ఖర్చు పెట్టి డిగ్రీతో బయటకు వచ్చి పీజీ సీట్ కోసం మరో 5 కోట్లు ఖర్చు పెట్టడం లాంటి దౌర్భాగ్యపు పనులు చేసి డిగ్రీ దక్కించుకునేంత దరిద్రం మడోటు ఉండదు. నా కొడుకు లేదా కూతురు సీట్ తెచ్చుకోలేరు కాబట్టి డబ్బులు కట్టి సీట్ ఇప్పిస్తా, లంచమిచ్చి పాస్ చేయిస్తా అని అనుకునే ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డలకు, సమాజానికి శాపం. ఎంబీబీఎస్లో చేరిన వారు సంతోషంగా లేరు. రోగుల సంగతి దైవాధీనం. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు జిల్లాకొక వైద్య కళాశాల. నిజమే, మన దేశ జనాభా దృష్ట్యా మరిన్ని కళాశాలలు కావాలి. కానీ మెడికల్ కాలేజీ అంటే బిల్డింగులు కాదు కదా. చార్మినార్ దగ్గర కొన్ని సందుల్లో ఏ డిగ్రీ సర్టిఫికెట్ అయినా అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేస్తారట. ఇలాంటి వారి సేవల్ని వినియోగించుకుని అడిగిన ప్రతి ఒక్కరికి ఒక ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇచ్చేస్తే పోలా?